హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రోడ్డు ప్రమాదంలో రమ్యకృష్ణ కన్నుమూతండి. పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఒక వీడియోలోకి వెళ్ళిపోదాము. రమ్యకృష్ణ మృతి ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం టీడీపీ మహిళా నేత మండవ రమ్యకృష్ణ నేడు తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె షిరిడి నుంచి గన్నవరం వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. కాగా రమ్యకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రమ్యకృష్ణ మరణం బాధాకరణమని ఆయన సంతాపం తెలిపారు. తమ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఈ మేరకు పేర్కొన్నారు. గత ప్రభుత్వ దమనకాండను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని అయితే తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులతో ఆమె కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కాగా ఆమె కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సో ఈ విధంగా రమ్యకృష్ణ అనే టీడీపీ మహిళా నేత నాయకురాలండి. సో ఆవిడ ఇవాళ మరణం చెందింది. సో ఈ మేరకు చంద్రబాబు గారు పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటారని, సో రమ్యకృష్ణ ఆమె ఆత్మ శాంతించాలని అయితే భగవంతుని ప్రార్థిస్తున్నారని అయితే పేర్కొన్నారు ఫ్రెండ్స్.